వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు నిన్న ఒక చర్చ అనేది మొదలుపెట్టారు. ఏంటా చర్చ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి వాలంటరీ వ్యవస్థ అన్నది కారణం. ఇది ఈ చర్చ. నిన్న ఒక బహిరంగ సభలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థ వలన వైసీపీ అన్నది ఓటమి పాలైంది. ఈ విషయాన్ని జిల్లా ఇన్ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారి దాకా చేర్చాలి, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి అని చెప్పేసి ఒక మంచి మాట అన్నది నిన్న బాలనాగిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. నిజంగా ఈ పని 18 నెలల క్రితమే, అంటే ఓడిపోగానే చేయవలసిన పని. కానీ 18 నెలల తర్వాత ఈరోజు నాయకులకి ఈ విషయం అన్నది అర్థమవుతుంది. సరే, ఆఫ్టర్ ఆల్ 18 నెలల తర్వాత అయినా, లేట్ అయినా కూడా ఇప్పుడు అర్థమవుతున్నందుకు ముందుగా ఆ నాయకులకి, ముఖ్యంగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ విషయం మీద చాలామంది మహానుభావులు, చాలామంది మేధావులు ఆల్రెడీ మాట్లాడారు. సరే, నేనేం పెద్ద మేధావినైతే కాదు, కానీ ఈ విషయం మాట్లాడిన వాళ్ళలో, అంటే మొట్టమొదటిగా మాట్లాడిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. వైసీపీ ఓటమికి వాలంటరీ వ్యవస్థ అన్నది కారణము అని చెప్పేసి నేను కూడా చాలాసార్లు చెప్పాను. ఇక్కడ వాలంటరీ వ్యవస్థకి వైసీపీ అన్నది అగెన్స్ట్ కాదు. కానీ వైసీపీ ఓటమికి మాత్రం వాలంటరీ వ్యవస్థ అన్నది ముఖ్యమైన కారణాల్లో ఒకటి. ఈ విషయం మీద నేను కూడా చాలా వీడియోలు చేశాను. అయినా సరే ఒక్కసారి మీకు కూడా చెప్తాను, మళ్ళీ ఒకసారి దయచేసి ఓపికగా వినండి. వాలంటరీ వ్యవస్థ వల్ల వైసీపీకి జరిగినటువంటి నష్టం ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. అంతకంటే ముందు వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకి జరిగినటువంటి లాభం ఏంటి, ఇది కూడా మనం తెలుసుకోవాలి. ముందు లాభాల గురించి మాట్లాడుకుందాం. వాలంటరీ వ్యవస్థని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే, ఒక 50 ఇండ్లకి ఒక వ్యక్తి ఉండి, ఆ 50 ఇండ్లకి ప్రభుత్వం నుంచి రావాల్సిన మంచి ఏదైతే ఉందో దాన్ని చూసుకోవాలి. ఒక కుటుంబంలో భాగంగా, ఒక బిడ్డగా, ఒక కొడుకుగా ఆ వ్యక్తి అన్నది ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఇంట్లో ఒక ముసలవ్వ ఉంది. ఆ ముసలవ్వ వెళ్ళి ఆధార్ కార్డు అప్డేట్లు చేసుకోలేదు. ఆ ముసలవ్వ వెళ్ళి రేషన్ కార్డులకి అప్లై చేసుకోలేదు. ఆ ముసలవ్వ వెళ్ళి రేషన్ బియ్యాన్ని తెచ్చుకోలేదు. అట్లాంటి వ్యక్తులు ఇంట్లో నుంచి బయటికి రాలేరు. అట్లాంటి వాళ్ళకి ఒక వ్యక్తి ప్రభుత్వం తరఫున నిలబడి అందవలసిన మంచి మొత్తాన్ని చేర్చాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఎవరైతే యువత ఉన్నారో ఆ యువతకి ఎంతో కొంత ప్రభుత్వం తరఫున ఒక 5,000 రూపాయలు అన్నది చేరుతుంది. ఆ యువత చేతిలో నెలకింత డబ్బులు, అట్లీస్ట్ ఫర్ పాకెట్ మనీ ఉంటుంది. వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవచ్చు ఆ డబ్బుతో, అట్లీస్ట్ వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశం. అంటే ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ఒక పేదవాడితో కనెక్ట్ చేసేటటువంటి వారధి ఈ వాలంటరీ వ్యవస్థ అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. అందుకే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. అందువల్ల ప్రజలకి చాలా మంచి జరిగింది. రేషన్ బియ్యం లేదా రేషన్ నుంచి ప్రజలకి అందవలసిన మొత్తాన్ని ఈ వాలంటీర్లు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చి మరీ వెళ్ళేవారు. పెన్షన్లు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చి మరీ వెళ్ళేవారు. అంతేకాకుండా టెక్నికల్గా డాక్యుమెంటేషన్ వర్క్, ఇందాక చెప్పే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు, అన్ని కార్డులు కూడా వాళ్ళే అప్డేట్ చేసేవాళ్ళు. అంటే కుటుంబాన్ని మొత్తం చూసుకునేవాళ్ళు. అందువల్ల ప్రజలకి మంచి జరిగింది. సరే, ఇప్పుడు వైసీపీకి జరిగినటువంటి నష్టం గురించి మనం మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టం, గ్రామాల్లో చాలా సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం ఏంటంటే, గ్రామాల్లో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఏదైనా సమస్య ఉందనుకోండి, కరెంట్ సమస్య, లేదంటే మున్సిపాలిటీకి సంబంధించిన సమస్య, లేదంటే ఇంకేదో సమస్య ఉంటే మనం పోయి పవర్లో ఉన్నటువంటి ఆ పార్టీ దగ్గరికి, అంటే ఆ లోకల్ లీడర్ దగ్గరికి వెళ్తాం, మన సమస్యలు చెప్తాం. ఆ లోకల్ లీడరు మన సమస్యలకి ఏదో పరిష్కారం చూపుతాడు. ఇది ట్రెడిషనల్గా నడుస్తున్నటువంటి విషయం. ఏం జరిగింది అంటే, వాలంటీర్లు రాగానే ఆ లోకల్ లీడర్, ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ లోకల్ లీడర్ దగ్గరికి ప్రజలు వెళ్ళడం ఆపేశారు. ఏదైనా సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంది, వాలంటీర్కి చెప్తే వాలంటీర్ ఇమ్మీడియట్గా ఆ సమస్యని మొత్తానికి లేకుండా చేసేవాడు. డ్రైనేజ్ సమస్య ఉంది, లేదంటే వేరే ఇతరత్ర సమస్యలు ఉన్నాయి, లేదంటే ఆధార్ కార్డులోనూ పాన్ కార్డులోనూ ఎక్కడో సమస్య ఉంది, లీడర్ల దగ్గరికి ప్రజలు వెళ్ళడం అనేది మానేశారు. లోకల్గా, రూరల్గా, గ్రామాలలో. అందువల్ల ప్రజలకి పార్టీకి మధ్యలో ఉన్నటువంటి కనెక్టివిటీ అనేది తెగిపోయింది. వాలంటీర్లు బాగా పనిచేశారు, ప్రజలకు అందవలసిన మంచి అందుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీ, ప్రజలు హ్యాపీ. కానీ పార్టీ అంటే నాయకులకి ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి ఆ కనెక్షన్ అనేది గ్రామ స్థాయిలో తెగిపోయింది. అక్కడ పెద్ద సమస్య అన్నది వచ్చింది.
అది కాకుండా సరే కొంతమంది మాట్లాడతారు, వాలంటీర్లు కొంతమంది 10,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇచ్చారు, 10,000 ఇస్తాము అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ఎలక్షన్లో పనిచేశారు అని కొంతమంది అంటుంటారు. సరే, నేనైతే ఆ మాట నమ్మను. టు బి ఆనెస్ట్గా చెప్పాలంటే నమ్మను. ఎందుకంటే వ్యవస్థని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆ 5,000 రూపాయలు ఇస్తాము ఎక్కువగా అన్నటువంటి విషయం చాలా చిన్నది. ఎవరు కూడా అంతలా ఆలోచించరు. వాలంటీర్లు ఈ పని చేసి ఉండరు అని నేను నమ్ముతున్నా. వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేయలేదు అని నేను నమ్ముతున్నా. సరే, కొంతమంది నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో పాపం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచారని. ఆ విషయాన్ని నేనైతే నమ్మను. ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీకి ఒక తీరనటువంటి ఒక 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 లోటు అన్నది అక్కడ జరిగింది, ఒక ఇష్యూ అన్నది జరిగింది గ్రామ స్థాయిలో. అక్కడ కనెక్టివిటీ అనేది తెగిపోయింది. పార్టీకి, పార్టీ నాయకులకి, ప్రజలకి ఉన్నటువంటి కనెక్టివిటీ అనేది తెగిపోయింది. సరే, ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత వాలంటరీ వ్యవస్థకి 10,000 రూపాయలు అంటే 5,000 పెంచి 10,000 జీతం ఇస్తాము అన్నటువంటి మొగోళ్ళు ఏడా కనిపించలేదు. వాలంటరీ వ్యవస్థనే లేకుండా ఈరోజు మొత్తానికి 2.5 లక్షలకి పైచిలకు ఎవరైతే యువత వాలంటరీలుగా పనిచేశారో వాళ్ళని అందరినీ తీసేశారు. ప్రభుత్వం రాగానే వాలంటరీ వ్యవస్థని పక్కన పెట్టేశారు. ఎందుకు పెట్టారు? ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశము, అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చూశారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు వాలంటరీ వ్యవస్థ వల్ల వైసీపీకి జరిగిన నష్టం ఏంటో చంద్రబాబు నాయుడు గారు చూశారు. కాబట్టి ఈ వ్యవస్థ అన్నది టీడీపీలో ఉంటే రేపు పొద్దున ఇదే నష్టం మాకు కూడా జరుగుతుంది టీడీపీ ప్రభుత్వంతో ఉంటే అని చెప్పేసి వాలంటరీ వ్యవస్థని పక్కన పెట్టేసిండు చంద్రబాబు నాయుడు గారు. దీన్నే అనుభవం అంటారు. ప్రజలకి మంచి చేయాలి అన్నటువంటి ఆత్రంలో మన పార్టీని మనం ముంచుకోలేం కదా. ఆ సంగతి, ఆ పని చేసింది వైసీపీ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలే. వాలంటరీ వ్యవస్థను తీసి పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసి ఈరోజు 19 నెలలు ఇంతవరకు వాలంటీర్లకు పావలా ఇచ్చింది లేదు. అసలు వాలంటరీ వ్యవస్థ అనేది ఉన్నది కూడా లేదు. అంటే అసలు లేదు. రాష్ట్రంలో ఈరోజు లేకుండా పోయింది ఆ వ్యవస్థ. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారన్నది పక్కన పెట్టేస్తే, ఎన్నికల తర్వాత వైసీపీ ఓటమి పాలైంది. దాని తర్వాత ప్రజలందరికీ అర్థమైంది, ప్రజలకు కాదు ముఖ్యంగా నాయకులకు కొంతమందికి అర్థమైన నిజం ఏంటంటే, ఊర్లలో గ్రామ స్థాయిలో ప్రజలకి, పార్టీకి ఆ వాలంటీర్లు లేకుండా పోతే, మధ్యలో ఇన్ని రోజులు ఉన్నారు, ఇప్పుడు లేకుండా పోతే పార్టీకి ప్రజలకి మధ్యలో కనెక్టివిటీ లేకుండా పోయింది అన్న నిజం అన్నది వైసీపీ నాయకులకి ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే ఏం చేశారు, గ్రామ స్థాయి కమిటీలు వేయండి అని నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ మంత్ లేఖ రాశాను. చెప్పే ఆ లేఖలో క్లారిటీగా వాలంటరీ వ్యవస్థ వల్ల ఈ డ్యామేజ్ జరిగింది పార్టీకి. ఈ డ్యామేజ్ని మళ్ళీ కవర్ చేయాలంటే మీరు గ్రామ స్థాయిలో కమిటీలను వేయండి, మండల స్థాయిలో కమిటీలను వేయండి, జిల్లా స్థాయిలో వేయండి. ఈ పని అన్నది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయండి. అప్పుడే పార్టీని మళ్ళీ రికవర్ చేయగలం. ఎందుకంటే దాదాపుగా 3 ఏళ్ళే టైం ఉంది. ఇంకా టైం అనేది లేదు, 3 ఏళ్ళే టైం ఉంది. ఈ టైంలో 3 ఏళ్ళ టైంలో రికవర్ చేయాలంటే చాలా కష్టం. మీరు అనుకోవచ్చు, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, 3.5 ఏళ్ళు ఏం తొందర వచ్చింది. లేదండి, 3 ఏళ్లలో ఈ పని చేయలేరు. ఈ రోజే ఈ పని మొదలు పెడితేనే 3 ఏళ్లలో ఈ పని అనేది పూర్తవుతుంది. ఆ ఉద్దేశంతో నేను ఒక లేఖ రాశా జగన్మోహన్ రెడ్డి గారికి. సరే, ఆ లేఖ వల్ల జరిగిందా లేదంటే ఎందువల్ల జరిగిందో నాకు తెలియదు, కానీ ఇమ్మీడియట్గా సజ్జల గారు లేదు గ్రామ స్థాయిలో ఈ కమిటీలు పెట్టాలి అని చెప్పేసి ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. దాని తర్వాత మనం చూసాం మిథున్ రెడ్డి గారు, ఆయన కూడా ముందుకొచ్చి ఆయన కూడా గ్రామ స్థాయి కమిటీలలో ఆయన పాలు పంచుకున్నాడు. మీటింగ్లకు వెళ్ళాడు. ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడి ఒక డెడ్ లైన్ కూడా ఫిబ్రవరి 15 అనుకుంటా డెడ్ లైన్ కూడా ఇచ్చారు. అంతలోపు ఈ కమిటీలు అనేది పూర్తి చేయాలి అని చెప్పేసి మిథున్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సరే, ఇది వాలంటరీ వ్యవస్థలో జరిగినటువంటి తప్పులు. ఈ తప్పులు జగన్మోహన్ రెడ్డి గారి దాకా చేర్చాలి అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలు మాట్లాడడం అన్నది నిజంగా చాలా మంచి విషయం. ఈ అవగాహన అన్నది, ఈ అండర్స్టాండింగ్ అన్నది ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, వైసీపీ మాజీ మంత్రులు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ మాజీ నాయకులు అందరికి కూడా ఈ అవగాహన అన్నది ఉండాలి. అవగాహన ఉంటే సరిపోద్దా అంటే లేదండి, సరిపోదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎట్లయితే మాట్లాడారో బహిరంగంగా అలా మాట్లాడగలగాలి. మీరు అనొచ్చు, పార్టీ విషయాలు బయట మాట్లాడడం దేనికి, లోపల డైరెక్ట్గా మాట్లాడితే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే అయిపోయింది కదా, బయట మాట్లాడి మనం ఎందుకు అది చేసుకోవాలని మీరు అనొచ్చు. కాకపోతే ఛాన్స్ ఉండి ఉంటే ఎమ్మెల్యే గారు అధిష్టానానికి చెప్పేవారు కదా, ఛాన్స్ ఉండి ఉంటే లోన మాట్లాడుకునేవాడు కదా. ఛాన్స్ లేదు కాబట్టి పాపం ఆయన కూడా బయట బహిరంగంగా చెప్పవలసి వచ్చింది.
ఈరోజు ఆయన బహిరంగంగా చెప్పారని కొంతమంది విమర్శిస్తున్నారు. ఆయన చెప్పింది ఏమన్నా ఆయన ఇంటికి సొత్తు ఏమన్నా కొనకపోవడానికా, లేదంటే ఏమన్నా దాచుకోవడానికా? లేదు కదా. ఆయన చెప్పింది పార్టీని మంచి చేయడానికి, పార్టీకి మంచి చేయడానికి 2029లో పార్టీ అధికారంలోకి రావాలన్నటువంటి ఒక సదుద్దేశంతో చెప్పాడు పాపం ఆయన. అందులో తప్పబట్టవలసిన విషయం ఏమీ లేదు. ఊకే ఇంట్లో కూర్చునేటోడి కంటే బహిరంగంగా పార్టీ కోసం కష్టపడేవాడు, పార్టీకి మంచి సలహాలు సూచనలు ఇచ్చేవాడే ఇంకా బెటర్ కదా. అందులో ఆయన చేసిన తప్పంటూ ఏం లేదు, చాలా మంచి విషయమే. జిల్లా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ ఒక మీటింగ్ అనేది చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చోవాలి. అండ్ ఇందులో ఇంకో ముఖ్యమైనటువంటి అంశం అండి, నేను దీని మీద సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఎన్నికలకి సంబంధించి ఒక కమిటీ అనేది ఉండాలి. ఏంది పోయినేడాది లేదా అంటే, పోయినసారి ఎన్నికల్లో లేదా అంటే, పోయినసారి ఐప్యాక్ అనే ఒక సంస్థ ఉండే, సరే ఇప్పుడు అది లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు మన పని మనమే చూసుకోవాలి కాబట్టి, చేసుకోవాలి కాబట్టి, మన వీపు మనమే రుద్దుకోవాలి కాబట్టి, దయచేసి ఆ ఎన్నికల కమిటీ ఒకటి, స్ట్రాంగ్ కమిటీని ఒకటి వేయండి. ఈ 3 ఏళ్లలో ఆ ఎన్నికల కమిటీ అన్నది జిల్లాల వారీగా మొత్తం డేటా కలెక్ట్ చేసుడు లేదా ఇతరత్ర పనులు చేసి ఎన్నికలకి వెళ్ళే సమయానికి సంసిద్ధంగా ఉంటాం, లేకపోతే సమస్యల్లో ఇరుక్కుంటాం. సరే, దయచేసి వాలంటరీ వ్యవస్థ గురించి మీరేమనుకుంటున్నారు ఒక కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్, ఈ వీడియోని ఒక లైక్ చేసి వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.